హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం వ్లాగ్ అండి. ఆ రోజు నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు. సో నేను పూజ చేయగలనా చేయలేనా అని అనుకున్నాను. సో నాకైతే ఆ అమ్మవారు ఎనర్జీ, స్ట్రెంగ్త్ అవన్నీ కూడా ఇచ్చారు, బ్లెస్సింగ్స్ కూడా. సో నేను ఇంత హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే చాలా చాలా అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకోవాలి, అందరూ కూడా అమ్మ బ్లెస్సింగ్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి కృప, కరుణ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కూడా రావటం లేదు. నేనైతే వరలక్ష్మీదేవి వ్రతం ఈ విధంగా చేసుకున్నానండి. సో అలంకరణ అంతా కూడా మార్నింగ్ లేచి కంప్లీట్ చేసేసాను. సో మా హస్బెండ్తో అయితే పూజ స్టార్ట్ చేయించనమాట. సో అతనైతే దీపం అది వెలిగించేసి అమ్మవారిని మొక్కుకున్నారు. ఎందుకంటే షాపుకి కూడా వెళ్ళిపోవాలి కదా. ముందుగా మనం వినాయకుని పూజ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా పూజలో కూర్చొని కంకణాలు అయితే కట్టుకోవాలండి. సో ఆ కంకణాలు అవన్నీ కట్టుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసి మా హస్బెండ్తో దీపం అది వెలిగించి కొబ్బరికాయ అది కొట్టించనమాట. సో ఎవరైనా భర్తతో చేస్తే చాలా మంచిది వ్రతము. అందుకే నేను ఈ విధంగా కొబ్బరికాయ అది అన్నీ కొట్టేసుకొని హారతి ఇచ్చేసుకొని అతనైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి అష్టోత్తరాలు పూజ అంతా అయితే చేసుకున్నాను. మీకు ఎలా నచ్చింది అమ్మవారి అలంకరణ, పూజ విధానం అంతా ఎలా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఇది చేసిన తర్వాత మా ఇల్లు అయితే ముత్తైదులతో కలకల్లాడిందండి. ఎందుకంటే ముత్తైదులు అందరూ వచ్చినప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదులు మన ఇంటికి వచ్చి సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నట్లు మనం ఆ ముత్తైదుల్ని గౌరవించి వాళ్ళకి తాంబూలం అనేది ఇవ్వాలన్నమాట. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. వాటి వల్ల అందం వస్తుంది కదండి. షుగర్ బాగా ఇచ్చి భాగ్య ఓకే బాగా కాల్ దగ్గర అలా మరి అలా సైడ్ నుంచి తిరుగుతున్నాను. యూట్యూబ్ ఛానల్ రావాలి కదా. మరి పోయినసారి కూడా బేతనమ్మ గారు వచ్చారు, రావాలి కదా. అదే కదా. సో ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళతోని తాంబూలం అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా మా పెద్దమ్మ తీసుకుంది ఫస్ట్. సో ఈ ఇయర్ కూడా మా పెద్దమ్మ తీసుకుంది ఫస్ట్. సో ఐ రియల్లీ ఫెల్ట్ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. సో ఇలా అయితే తాంబూలం వాళ్ళకి పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చేసి బొట్టు పెట్టి గంధం పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని తాంబూలం అయితే మొదటిసారిగా ముగ్గురికి కూడా ఒక్కసారే ఇచ్చాను. మా లోకాంక్ష కూడా బాల పేరెంటాలు కదా. సో మా లోకాంక్షకు కూడా వాళ్ళతో పాటే ఇచ్చారనమాట. సో అది వెంటనే ఫస్ట్ క్లాస్ వెంటనే కడిగేస్తాను మమ్మీ అని అంటుంది. తెలియదు కదా చిన్నపిల్ల. మాట్లాడు కదా చించేసా నిజంగానే ఇది సంథింగ్. మరి ఇలా ప్లాన్ వేసినట్టు వస్తే కొంచెం మళ్ళీ ఇంకొంచెం చేసుకోవచ్చు కదా. అంటే ఇదే స్పెషల్గా ఉండాలని కదా. అలాగే ఉండదు. చేస్తున్నావా? ఇచ్చినమ్మ వాయనం తీసుకున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం తీసుకున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం తీసుకున్నమ్మ వాయనం
అక్షంతలు 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 అక్కడే ఉన్నట్టు ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుందా? లైటింగ్ అంటే కొద్దిగా కట్టిన కట్టిన వల్ల మళ్ళీ వచ్చే సంవత్సరం నువ్వు కూడా ఒక ఇల్లు కట్టి దానిలో గృహప్రవేశం చేసి ఒక చీర జాకెట్ పెట్టి గట్టిగా అది మాత్రం ఉండాలి నిజంగానే. చీర డిమాండ్ చేద్దాం. అదే కదా. వచ్చే సంవత్సరం అదే ఇంట్లో కట్టినట్టు ఉండాలి. అదే కదా. అక్కడ తీసుకొని అక్కడ తీసుకెళ్ళి తాంబాలు అక్కడ తీసుకొని అక్కడే అదే కదా. అదే మా కాదు. అదే ఆవిడకి అదే తీయించండి. ఆవిడకి అదే తీయించండి. దానికి ఇచ్చే విశాలకి ఇచ్చే లైన్ బాగుంది. లైన్ కవర్ చేస్తుందా? ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం తమ్ములో అట్టుపడి వచ్చింది. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఓకే డన్. ఇప్పుడు నువ్వు అమ్మ ఇదిగో. ఈ చీర నీదే కదా కదా. కాదు ఇది వేరు, ఇందులో అది వేరు. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అంతేనా? ఓకే నేను ఆ వీడియోలో సమానం. వాటే వాటే. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం. ఇంకోసారి అడుగుతుంది. 3 సార్లు అడుగుతుంది ఇది ఒకరితే. ఇలా ఇలా వచ్చి తియ్యి. నేనే దొరికినాను. ఈ అమ్మవారితో సమానమే, ఇట్లా ఏముండదు. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా కాలుకి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి అక్షంత వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని తాంబూలం అయితే ఇచ్చేసాను. సో ఇంకా కొంతమందివి వీడియో తీయడం అవ్వలేదు, చాలామంది వచ్చారు. అండ్ నెక్స్ట్ 3 డేస్కి అమ్మవారిని నేను కదుపుతాను అనమాట. సో సెకండ్ డే కూడా కొంతమంది రాలేని వాళ్ళు ఉంటే సెకండ్ డే కూడా ఇచ్చాను తాంబూలం వాళ్ళకి. లక్ష్మీదే పడట్లేదు. ఇలా వచ్చేలాగా పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇప్పుడు జూమ్ చేద్దాం. అమ్మే జూమ్ ఎక్కువైపోయింది, సారీ, అది కట్ చేసుకో. ఓకే ఓకే. అన్నం పెడతాం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఓకేనా? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. ఇందులో పట్టుకోండి. అలా మీకు కనబడుతుందా చూడండి. మా ఫేస్లో కనిపిస్తున్నాయి కదా చూడండి. కనిపిస్తుందా? కనిపిస్తుందిరా. ఆంటీ బ్యాంగిల్స్ పెట్టాను. పెట్టినట్టమ్మా.
ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. దండం పెట్టాం కొంచెం కిందకి అలా పెట్టి ఉంటాను నేను. అమ్మయ్య రాగాలి అంటే కొంచెం కష్టం. ఈ అమ్మవారు అయితే విశాల వాళ్ళ ఇంట్లోని. సో విశాల కూడా చాలా చక్కగా అలంకరించారు అమ్మవారిని. వాళ్ళకి కూడా మాలకి కొంచెం స్పేస్ తక్కువ, కానీ చాలా చక్కగా అలంకరించింది. సో మేము కూడా అక్కడికి వెళ్ళి తాంబూలం అయితే తీసేసుకొని తనకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసాము. తను కోరుకున్నది ఏదైతే కోరుకుందో అది నెరవేరాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. సో నా ఫ్రెండ్ అయితే నా మీద కుళ్ళు జోకులు కూడా వేస్తుంది. ఇది శిరీష వాళ్ళ ఇంట్లోని అమ్మవారు. సో అక్కడికి కూడా వెళ్ళి తాంబూలం అయితే తీసేసుకున్నాను. అక్కడ కూడా తాంబూలం తీసుకొని తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వేరే ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామట, నైబర్స్. సో అక్కడ తను ఈ విధంగా అలంకరించింది అమ్మవారిని. గ్రీన్ కలర్ సారీతోని అమ్మవారికి అలంకరించి చాలా చక్కగా అలంకరించింది. సో వాళ్ళ ఇంట్లో కూడా తాంబూలం తీసుకున్నమాట. సో తాంబూలం తీసుకొని పక్కనే ఇంకొక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా తనైతే తమలపాకులతో చేసిందండి. సో ఇది మీకు కొంచెం డీటెయిల్స్ కనిపించకపోవచ్చు, కానీ చాలా చక్కగా అలంకరించింది. రియల్గా చూస్తే కొంచెం బయటకు వచ్చేస్తుందని అమ్మవారికి వడ్డానం గట్రా అలా పెట్టి అలా చేశారనమాట. సో సారీ డ్రాపింగ్ ఇవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే థింక్ చేసింది, బాగుంది. ఇక్కడ కూడా తీసేసుకున్నాం తాంబూలం. అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ అమ్మవారిని వాళ్ళకి కలసం ఆచారం లేదంట. సో మామూలుగా అమ్మవారికి పూజ చేసుకున్నారు. సో అక్కడ నుండి వేరొక అమ్మవారి ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ ఈ విధంగా అలంకరించుకున్నారు వాళ్ళు. అక్కడ అమ్మవారు అయితే చాలా చక్కగా నిండుగా కళగా చాలా బాగున్నారండి. రియల్గా చూసినట్లయితే ఇంకా చాలా బాగున్నారు. సో అమ్మవారిని చూసారు కదా, అమ్మవారికి గాజులు అవన్నీ బాగా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది కూడా. అంటే మన వరలక్ష్మి వ్రతం డిఫరెంట్గా అందరూ ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అన్నమాట. వీళ్ళిద్దరు అక్షరాలు కలిపి చేసుకున్నారు, బాగుంది. సో వీళ్ళింటికి కూడా వెళ్ళి మేము తాంబూలం అయితే తీసుకున్నాము. నెక్స్ట్ లాస్ట్ అండ్ బెస్ట్ మాట, మా పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అమ్మవారిని పెదనాన్న గారు ఈ సంవత్సరమే కొన్నారంట. సో అక్కడ కూడా తీసుకొని తాంబూలం తీసుకొని రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ వేరొక వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే మనం ఇచ్చింది కాక మళ్ళీ వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికి కూడా. అలా వెళ్ళి అంటే మా లోకాంక్ష బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మాట నేను వీళ్ళ ఇంటికి కానీ స్కిప్ అయ్యాము అనుకో, మా లోకాంక్ష మనకి ఏది వస్తుంది. సో అందుకని మస్ట్ వెళ్ళాము. వెళ్ళి అక్కడ కూడా తాంబూలం తీసుకొని రిటర్న్ అయిపోయాము. సో మీకైతే వరలక్ష్మి వ్రతం నచ్చిందని అనుకుంటున్నాను. సో అందరికీ కూడా చివరిసారిగా వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు. చివరిసారిగా మీన్స్ ఈ వీడియో లాస్ట్ ఎండింగ్కి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే కొంచెం షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి.